అండి ఇదైతే సండే రోజున లంచ్ స్పెషల్ అనమాట. ఈరోజు చికెన్ కర్రీ అలాగే క్రాబ్స్ కర్రీ అనమాట. అట్లా పీతల కర్రీ. ఇది నేనైతే ఇలా వండుతాను, చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకుని ఆనియన్స్ అయితే ముందు ఆయిల్లో ఫ్రై చేసేసుకుని అప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అలానే వేయించుకున్న ఆనియన్స్ ని మసాలా పట్టేసుకుని అదే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు పచ్చివాసన లేకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో ఒక టమాటా కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. నేనైతే వేయలేదులేండి. మసాలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కారం, ఇంకా ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని ఇంకా ముందుగా నీట్ గా క్లీన్ చేసుకున్న పీతలను కూడా వేసేసుకొని కొద్దిగా ఇంకా టేస్ట్ కి సరిపడా సాల్ట్, కొద్దిగా చింతపండు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రోజు అయితే కర్రీ చాలా చాలా బాగా వచ్చింది. యాక్చువల్ గా నేను ఎప్పుడు పీతలు అంత ఇష్టంగా తిన్ను. ఈ రోజు నేను వండిన కూర నాకే చాలా బాగా నచ్చింది. పిల్లలకు కూడా బాగా నచ్చింది అనమాట పీతల కర్రీ అయితేను. సో టేస్ట్ కూడా ఈ పీతలు చాలా టేస్ట్ ఉన్నాయి. ఇది సండే మా లంచ్ స్పెషల్ అయితేను. మీరేం చేసుకున్నారు కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు.